బాధితులు ఉన్నారో అదే చోట అదే అంబేద్కర్ హాల్లో కూర్చొని దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా విశారదన్ గారు వారి ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో, ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ కనీసం ఇంకొక ఇంటి దగ్గర కానీ ఇంకో దిక్కుపోకుండా ఇమీడియట్ గా పోయి దీక్షా శిబిరంలో కూర్చొని అట్లానే దీక్ష కంటిన్యూ చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిందే. అయితే ఇవాళ దీక్ష చేయాల్సినంత భయంకరమైన పరిస్థితి ఏంది అంటే, ఇవాళ ప్రభుత్వం ఒక ధైర్యంతోనే, అంటే మీడియా మా పక్షాన ఉంది, అధికారం మా పక్షాన ఉంది, అధికారులు మా పక్షాన ఉన్నారు, ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక ధైర్యంతో పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టేసింది. అప్పుడేమో అది కరెక్ట్ అన్నారు. ఈ రోజు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కూలగొట్టిన ఆ భూమిలో 450 మంది అర్హులే, వాళ్ళకి పట్టాలు ఉన్నాయి అంటారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్